హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మున్నా బ్లాగింగ్ విత్ 688. సో టుడే బ్లాగ్ వచ్చేసి గైస్, మనము రొట్టెల పండగ అయితే నెల్లూరు కదా వెళ్తున్నాము. సో అన్ఎక్స్పెక్టెడ్గా మా టికెట్స్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మనం బుక్ చేసుకున్నాం బస్ స్టాండ్లో. సో ఇప్పుడు మాకైతే నైట్ మార్నింగ్ 2 PM మా బస్ అయితే బయలుదేరతాం. సో అట్లా సరదాగా 2 hours ఉందని ఇట్లా బస్ స్టాండ్ రోడ్ మీద అయితే తిరుగుతున్నాం గుంటూరులో. సో ఎగ్జాక్ట్ టైం అయితే 12:58 అయితే అయింది. సో నైట్ టైం చూడండి గుంటూరు ఎంత ప్రశాంతంగా ఉంది. జస్ట్ ఇందాకే 4:30 అక్కడ ఫుల్ వర్షం పడింది. సో ఇప్పుడు చూపిస్తాను గైస్, సో బస్ స్టాండ్లో సంబంధించిన బ్లాగ్స్ అండి. సో అట్లా టైం పాస్ అవ్వట్లని అట్లా మార్కెట్ రోడ్ అయితే తిరుగుతున్నాము. సో అంతా బైక్ వాకే. ఇప్పుడు మెల్లగా బస్ స్టాండ్కి వెళ్ళి కాసేపు అక్కడ రెస్ట్ తీసుకొని అయితే తిరుగుతాను. ఇది వచ్చేసి మార్కెట్ పని. సో ఇది బస్ స్టాండ్లో మనకి ఈ ఏరియాలో బైక్ అని పార్కింగ్ అయితే పెట్టుకుంటారు. సో చాలామంది అయితే అడుగుతున్నారు, సో తెలుసు కదా నువ్వు మళ్ళీ ఎందుకు వీడియోస్లో చెప్పాలని. సో మన గుంటూరు వాళ్ళకైతే మన గుంటూరు తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే మేము ఇట్లా చెప్తా ఉంటాం. ప్రతి లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ ఇది ఉండిద్దని. సో అది సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ట్యాంక్స్ కూడా సో మనం ట్యాంక్స్ కూడా చేయాలంటే ఇక్కడి నుంచి అయితే మనం వేసుకోవచ్చు కదా. సేమ్ అజ్మత్ లావా, ఎట్లా అనిపిస్తుంది నీకు ఎక్స్పీరియన్స్? బాగుందా? సో మన ఆడియన్స్కి హాయ్ చెప్పు. సో అదిగోండి ఆ మకాన్ ఇచ్చిన అన్న వాళ్ళ బస్సులో. ఫైనల్లీ ఒక ప్లేస్ అయితే ప్రశాంతంగా కూర్చుంది. సో ఫైనల్గా మాకైతే బస్ వచ్చేసింది, మా బస్సు. సో 3 అయితే అయింది అప్పటికి టైము. సో అక్కడ నుంచి గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యాం. సో గుంటూరులో అయితే ఫుల్ వర్షం గాయస్. సో మంచిగా సాంగ్స్ వినుకుంటా నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. సో అట్లా మా గుంటూరు మార్కెట్, మిర్చి యార్డ్ అంతా చూసుకుంటే ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాం.
ప్రజెంట్ మేమైతే ఇప్పుడు నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర వచ్చేసాం గైస్. సో 4 hours అయితే జర్నీ పట్టింది గుంటూరు నుంచి నెల్లూరుకి. సో ఇక్కడ నుంచి దర్గాకి ఒక 5 kilometers ఏమి ఉందంట. సో దానికి ఆటోకి వెళ్ళాలి. సో ఇక్కడ కొద్దిగా టిఫిన్ చేసేసి బయలుదేరి సో అక్కడ వెళ్ళి ఇంకా బ్లాగ్ అక్కడ నుంచి కంటిన్యూ అయితే చేస్తాను. సో బస్ స్టాండ్ నుంచి ఇంకా ఆటోలో దర్గాకి అయితే బయలుదేరాం గాయస్. సో బస్ స్టాండ్ నుంచి దర్గాకి 20 rupees అయితే ఆటో అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు గాయస్ పర్ హెడ్కి. సో ఇంకా ఆటో దిగేసి ఇంకా దర్గా దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. సో అక్కడ నుంచి దర్గా ఒక 1 kilometer అయితే లోపలికి అయితే వెళ్ళాలి. అక్కడ నుండి అయితే దర్గా ఉండేది. సో వెళ్ళేదాళ్ళు అయితే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. సో నాన్ స్టాప్గా అనౌన్స్మెంట్ అయితే వస్తున్నాయి. సో చాలామంది తప్పిపోతున్నారు. సో అందరూ జాగ్రత్తగా ఉండండి వెళ్ళిన వాళ్ళు. సో జిఎంసీ వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్గా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. సో పోలీసులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒక రోడ్ని అయితే చాలా మంచిగా హ్యాండిల్ అయితే చేస్తున్నారు. సో అట్లా ఈ రోడ్ అంతా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంకా సన్నాల చెరువు కనపడుద్ది. ఇంకా అక్కడికి వెళ్ళి రొట్టెలు అయితే మార్చుకుంటారు. సో ఈ వెళ్తున్న ప్లేస్లోనే అక్కడే రొట్టెలు వండి అమ్ముతున్నారు. సో 3 వచ్చేసి 20 రూపాయలు చెప్పారు. కొద్దిగా బెల్లం ఇస్తున్నారు. నాకు చెప్పి ఇక్కడ కొనుక్కోవడమే బెటర్ అని చేసుకొని రావడం అంటే చాలా హార్డ్ అయిపోయింది ట్రావెలింగ్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతానే ఎంజాయ్ చేయండి. సో ఫైనల్గా దర్గా లోపల కూడా వెళ్ళి ఇంకా దర్గా అంతా తీసుకొని దర్శనం చేసుకుని ఇంకా బయటికి వచ్చి రిటర్న్ ఎట్లా చెప్తున్నా గాయస్, చాలా క్రౌడ్ అయితే ఉంది. సో చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఫైనల్గా ఇంకా గుంటూరుకి అయితే రిటర్న్ అయిపోయాను. సో ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఛానల్కి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అవ్వలేదు. సో ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో అంత నచ్చి ఉండేది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వీడియో వాచింగ్. సో నెక్స్ట్ మరి ఒక మంచి కంటెంట్ మళ్ళీ మీ ముందు ఉంటాను. నా బ్లాగింగ్ 8688.